కదా. ఓహో, ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది నీకేరా, ఇది నీకు, ఇది నా బుచ్చి తల్లికి. పార్వతి, ఇది నీకు. థ్యాంక్స్ వదినా. పదండి. మావయ్య, ఈ నెల జీతం. కోడలి పిల్ల నాకిచ్చింది. నీ తెచ్చింది నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు. అదే మండే మాట. ఏది ఆ. ఏది? నిన్ను ఖర్చు పెట్టుకోమనే. అలా అయితే నీ చేతిలోనే పెట్టేది. నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, నన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, ఈ ఇంటికి కావలసిన ఖర్చులు పెట్టమని. కొత్తగా పెళ్ళైన వాళ్ళంతదా మాతో మంచం ఉందా, టీవీ దాతా ఎందుకు, అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్నా ఉందా, అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా? ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో తనాలని చూస్తున్నా. మావయ్య, ఏమా ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి. అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి. విన్నావా ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో? పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా? ఆ పిల్లకు పుట్టింది. దట్ ఈజ్ మై కోడల్. నా తండ్రే, బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా? నీ జన్మలో ఆ మాటతో అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు. వెంట మొగుడు వెంటపడి వాడితో కాపురం చేయడం కంటే అయ్యో బాబోయ్, నా మందంటే రారా, నేనే తాగాను రాళ్ళు పట్ల నేను చచ్చిపోతాను. చచ్చిపోతావా? చచ్చిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీలాంటి అనాకారి బ్యాడ్ మొగుల్ని కట్టుకున్నందుకు ఆ బొడ్డు దగ్గర మండి పురుగుల మందు తాగాను. అయ్య బాబోయ్, నువ్వు తాగింది పురుగుల మందు కాదే, నేను తాగుతున్న మనుషుల మందు. చేసారా తెచ్చుకుంటే పోలీసులు పట్టుకుంటారేమోనని ఇలా పురుగుల డబ్బా తెచ్చుకున్నాను. ఆకాశ నువ్వు తాగించాను అమ్మగారి మాట. ఈ రోజు రాత్రి నాకు మందు అలాగా ఈ మందు ఏదో నాకు దుమాకర్గా ఉందిరా నా రాజా. నాకు రోజు ఈ మందు కావాలి రా. దీనికి ఫుల్ గా ఎక్కేసింది. ఇలా నువ్వు రోజు తాగితే మన కొంప పాత బస్ అయిపోతుంది. కొత్త బస్ అయిపోతే. అయ్య బాబోయ్, పొరపాటున మంచి సీట్లో పెట్టకూడదు. నాకంటే చాలా లో కేటగిరీ వాడుతూనే కాపురం చేయలేను. అంతకంటే చచ్చిపోవటం మంచిదని ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇట్లు కస్తూరి. అయ్య బాబోయ్, నిజంగానే దాంట్లో పురుగు మందు ఉంటే చచ్చిపోయేదనమాట. అయ్యానికి చేసి పెడితే కంద బచ్చలి కూర రామచంద్ర వదిలికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా? లేదురా, చిన్న హెల్పింగ్. మజ్జిగ అవుతావా? రెండే స్పెషల్ మజ్జిగ. మీ ముఖానికి ఆర్డర్స్ ఒకటి. మీ వదిలికి హెల్త్ అర్థమైందన్నయ్య. నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయిందన్నమాట. నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఒకటే మార్గం. కళ్ళు మూసుకొని దీన్ని పట్టక్కనేసి. అయిపోయి పురుగుల మందురా, తాగితే చేస్తాను. ఇది ఆ మందు కాదు, అది. అయిపోయి తాగితే నాకు డోకొచ్చేస్తుందిరా. ఓకే, ఈ ట్రిక్ భలేగుందిరా. ఈ ట్రిక్కులు గిక్కులు తమిళనాడు రజనీకాంత్ తెలుసు.
తెలుగులో నాకే తెలుసు అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా ఆ. ఆ? అలాగే ఉండు. ఓహో అమ్మ! ఇదేటే బాబు అయ్యో బాబోయ్ అమ్మో! అమ్మో! మీ అడ్డుకోదన్నం ఇందాకటి నుంచి కొట్టిన చోట కొట్టకుండా తిట్టకుండా ఒళ్ళంతా కొల్లబొడిచేస్తున్నారు అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పనే కొట్టలేరా ఆడికేమో వయసు ఎక్కువ నాకేమో గ్లామర్ తక్కువ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ నీ చేతిలో పెడితే చేయించాను కదా మీ పెళ్ళిళ్ళు చేసింది పొరపాటు ఏదో మా గంట దగ్గర బంతు చూడమంటే హై క్లాస్ పట్టు పరుపులు చూసి మమ్మల్ని కట్టి పెడతారు చల్లడి చద్దన్నం పెట్టమంటే నోరుగాలే బిర్యానీ పెడదావరా ఎక్కడ డబ్బా తీసుకొని ఒంటి మీద పోసుకొని తగలు పెట్టుకుంటారు అది వరకట్న కేసు కింద పోలీసులు మమ్మల్ని కేసు బుక్ చేసి ఉరి చేస్తే నువ్వు చూస్తా